నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని కట్టెక్కిన పడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతులు ఎప్పుడు ఒకసారి దొరుకుతారు నాకు రే. భోంచేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307, 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు అని. విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు?
గారి చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని మొగుణ్ణి లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్న ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను.